నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. 2017 నుండి 2025 వరకు ఇంజనీరింగ్ విభాగంలో 152 పనులు గాను 1,18,00,000 రూపాయలు అక్రమాలు జరిగాయని, దానివల్ల కార్పొరేషన్ ఆదాయంకు గండి పడిందని, వీటిని ప్రాథమిక అంచనా వేశామని ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్ కుమార్ మంగళవారం రాత్రి మీడియాకు తెలిపారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో రెండవ రోజు కూడా ఏసీబీ దాడులు నిర్వహించామన్నారు. పనుల నిమిత్తం దస్తావేజు పరిశీలన కొనసాగిస్తామన్నారు. గుంటూరు జీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో పలు ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా 2017 నుంచి 2025 వరకు ఇంజనీరింగ్ విభాగంలో టెండర్లు పర్సెంటేజ్ మార్చేసి కొంత అవకతవకలపై విచారణ చేస్తున్నామని స్పష్టం చేశారు. భాగంగా ఈరోజు కూడా తనిఖీ కొనసాగించడం జరిగింది. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు 152 వర్క్స్, అంటే 2017 నుంచి 2025 సంవత్సరం మధ్యలో 152 వర్క్స్లో అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగినాయి అనేది ప్రాథమిక నిర్ధారణకు వచ్చాము. దీంట్లో కోట్లాది కొంత సబ్స్టాన్షియల్ లాస్ ఉంది మున్సిపాలిటీకి, అది ఫిగర్ అరైవ్ అవ్వాల్సి ఉంది. అయితే దీన్ని 2 విధాలుగా చేశారు. ఒకటేమో కొన్ని టెండర్ పర్సంటేజ్ మ్యానిపులేషన్ చేశారు. రెండో దాంట్లో ఏంటంటే అసలు టెండర్సే లేవు. టెండర్స్ లేకపోయినా టెండర్ ఈ ప్రొక్యూర్మెంట్ ఐడీస్, ఫాల్స్ ఐడీస్ క్రియేట్ చేసేసి కొన్ని టెండర్స్ చేశారు. ఈ విధంగా రెండు రకాలుగా మ్యానిపులేట్ చేసి అక్రమాలు జరిగినాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. మేము దీనిపైన తదుపరి మళ్ళీ ఈ రికార్డ్స్ అన్నీ స్క్రూటినీ చేసి తదుపరి ఎవరెవరు దీంట్లో ఎంతమంది అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది నిగ్గుదేల్చి దానిపైన గవర్నమెంట్ వారికి ఒక రిపోర్ట్ సమర్పించడం జరిగింది. అంటే కాంట్రాక్ట్స్ అంటే రిపీటెడ్గా కొంతమంది రిపీట్ అవ్వదు, 40-50 మంది అట్లా. ఇప్పుడు 152 వర్క్స్ కాను రిపీటెడ్గా కొన్ని వస్తున్నాయి. ఒక్కొక్కటి సింగిల్ కాంట్రాక్టర్ అట్లా ఉన్నారు. నిన్న క్యాష్ కూడా నిన్న ఒక 40,000 రూపాయల 40,340 రూపాయలు ఆయన హనీఫ్ మహమ్మద్ అనే ఆయన లేరు పాపం. ఆయన వాస్తవంగా మెడికల్ లీవ్లో, ఆయనకి ఏదో క్యాన్సర్ వచ్చి మెడికల్ లీవ్లో ఉన్నారు. కానీ ఆయన రూమ్లో ఆయన ఆఫీస్ టేబుల్ డ్రాయర్లో ఒక ప్లాస్టిక్ కవర్లో 40,000 రూపాయల 340 రూపాయలు ఉన్నారు దొరికింది. ఎవరో దాన్ని ఇంకా ఖచ్చితంగా మనం ఎవరో మొత్తం మీద దాన్ని అక్కడ పెట్టారు. వాళ్ళు ఇట్లా ఏసీబీ వాళ్ళు వచ్చారని కంగారులో మొత్తం మీద పెట్టినట్టున్నారు. అదేనండి, ఇప్పుడు మేము ఈ 2 రోజుల్లో ఇక్కడి నుంచి తీసుకున్న రికార్డ్ అంతా మళ్ళీ స్క్రూటినీ చేసి ఏ అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేది, ఏ అధికారులు కాంట్రాక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారనేది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మళ్ళీ దానిపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది. అంటే ప్రాథమికంగా ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అందరూ ఉన్నట్టే. అప్పట్లో 2017 నుంచి 18లో పనిచేసిన ఇంజనీరింగ్ విభాగంలోని జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్, కొంతమంది ఈలు, ఎస్సీలు అందరూ ఉన్నట్టే. ప్రాథమికంగా అది ఇంకా ఎవరున్నారనేది మనకు తెలియదు. అందరూ ఉన్నారనేది మనం చెప్పలేము. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఒక్క వర్క్ అయితే మనం ఇమీడియట్గా చెప్పేది. 152 వర్క్స్లో ఎవరి పాత్ర ఏంటి అనేది మనం ఇంకా తదుపరి దర్యాప్తులో కానీ తెలియదు. అంటే ఫస్ట్ మనం 156 అని వీళ్ళ లిస్టులో అది 4 వర్క్స్ డబల్ సారి టైప్ చేసుకున్నాం. అందువల్ల పొరపాటున 156. ఇది మాకు ఒక వేరే విధంగా ఎవరో కంప్లైంట్ పెడితే దాని మీద కొంచెం మేము ప్రాథమిక ఒక విచారణ చేసుకొని నిజమే అని తెలిసి కరెక్ట్గా ఇంకా పూర్తిగా చెప్పలేము. ఇది కొంచెం అది మొత్తం ఇంకో 1 కోట్ల అట్లా ఉండొచ్చు. అంటే పూర్తిగా ఇప్పుడే చెప్పలేము. దర్యాప్తు
కంటిన్యూ చేసిన తర్వాత చెప్తాం. అన్నారా అంటే ప్రాథమికంగా అనుకుంటున్నాం, ఇంకా అది పూర్తిగా తెలియాలి మనకి.